జూలై 25న మనకి మొదటి శ్రావణ శుక్రవారం ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం. శ్రావణ మాసం పండగ నెల మనకి ఎంతో ఆధ్యాత్మిక కలిగిన మాసము. ఈ సమయంలో చేసే పూజలు వ్రతాలు మనకి శుభ ఫలితాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలో మనకి వస్తాయి. శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండవచ్చు. సకల సౌభాగ్యాలు కూడా మనకి కలుగుతాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఒక ఆనవాయితీ. ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది? శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంత కూడా కాదు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టు నెలలో లక్ష్మీదేవి పూజలు చేయడం వలన విశేష ఫలితాలు అయితే మనం పొందవచ్చు. ఈ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా శివుడు, లక్ష్మీదేవి, మహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి పచ్చగా కలకల్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మహాశివుడిని పూజించడం వలన శుభ ఫలితాలు అనేవి లభిస్తాయని నమ్ముతాం ఎక్కువగా. ప్రతి సోమవారం రోజు శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం లభిస్తాయని కూడా ఒక నమ్మకం ఉంది. ఈ నెలలో అనేక వ్రతాలు, నోములు కూడా ఆచరిస్తారు. ముఖ్యంగా మహిళలు మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతం వంటివి చేసి తమ కుటుంబాల శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు. ఇక శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు, గృహప్రవేశాలకు, కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా మనం పరిగణించవచ్చు. అయితే ఈసారి శ్రావణ మాసం మొదటి రోజే మనకి జూలై 25 తారీఖున శుక్రవారంతో ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత అయితే ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తమ భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిన తమ భక్తులపై కోరిన వరాలు జల్లుగా కురిపిస్తుంది. మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, మీ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది. ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలని అనుకుంటారు. కానీ లక్ష్మీదేవిని ఆ శుక్రవారమే కాదు, మిగిలిన శుక్రవారం కూడా అమ్మవారి నిష్ఠగా పూజించుకుంటే చాలా మంచిది. కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వ్రతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాము. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యాలు, ఆ రోజు కొన్ని చిన్న నియమాలు పాటించాలి. అలాగే ఈ మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజా ద్రవ్యాలు ఏంటో కూడా మనము ఈ వీడియోలో చెప్తాను. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైంది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది, శుభం కూడా. కానీ అందరికీ పీఠం అందుబాటులో ఉండదు కదా. అలా లేని వాళ్ళు పూజా మందిరంలో చేసుకోండి, తప్పులేదు. ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకొని లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజించండి. అలాగే పీట కింద పద్మ ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి. బ్రహ్మముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనది అందరికీ తెలిసిందే. ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది. మన ఇంట్లో ఉన్న దుష్టశక్తుల్ని తరిమేసి మంచిని చేకూర్చడానికి, మన ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖశాంతి నెలకొల్పడానికి సాక్షాత్ అమ్మవారు బ్రహ్మముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే శుభ సమయం కూడా అదే. కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్ళీ రావు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నిష్ఠగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలా అంత ఉదయాన్నే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి.
కదండి. తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని పూజ చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా ముందు రోజే పూర్తి చేసుకోండి. నిద్రపోయే సమయానికి వాకిలి కడిగి ముగ్గు పెట్టేసుకోవటం లాంటివి చేయండి. అలాగే ఇంటిని మాప్ పెట్టేసుకోవటం, అన్నీ కూడా సిద్ధం చేసుకోవటం, అలాగే పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఉంచుకోవటం, ఈ పనులన్నీ ముందు రోజున నైటే మీరు చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇంటి పని అయిపోయింది కదా, మళ్ళీ తుడవాలి అన్న డౌట్ కూడా చాలామందికి వస్తుంది. మీరు నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా మార్నింగ్ తప్పనిసరిగా చీపురుతో పైన క్లీన్ చేసుకోవాల్సిందే. అలా క్లీన్ చేయకుండా మనం ఉండకూడదు. దానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి చేసుకున్న తర్వాత ముందుగా కొంచెం నీట్గా రెడీ అయ్యాక అప్పుడు అమ్మవారి పూజించితే చాలా మంచిది. అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోండి, లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇద్దరు లక్ష్మీనారాయణ కలిసి ఉన్న ఫోటో పెడితే ఇంకా చాలా మంచిది. అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహాన్ని పూజ చేసుకోండి. విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో కూడా అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది. అలాగే దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా విశేషం కూడా. అమ్మవారిని పూజించడం వచ్చిన వాళ్ళు షోడశోపచారాలతో ఆ పూజ చేసుకుంటే చాలా మంచిది. అలా పూజ చేస్తే మనకి శుభం కూడా జరుగుతుంది. ఒకవేళ ఆ పూజ చేయడం రాని వాళ్ళు అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ పూజ చేసుకున్నా అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందే. అమ్మవారి దగ్గర పువ్వులని ఉంచుతూ అష్టోత్తరం చదువుకోండి, లేదంటే అక్షంతలతో చేసుకోవచ్చు. అమ్మవారికి వెదురుగా విగ్రహం ఉన్నట్లయితే విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోండి. ఒకవేళ లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కొంచెం పసుపు కుంకుమ అష్టోత్తరం కాళ్ళ దగ్గర వేసుకుంటూ చదువుకోండి. కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చదువుకోవచ్చు. అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చదువుకోవాలి. ఇంట్లో పిల్లలతో హడావిడిగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోదు. అమ్మవారికి స్తోత్ర పారాయణాలు అంటే చాలా ఇష్టం అండి. అందులో ముఖ్యమైనవి కనకదార స్తోత్రం. తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దారి కనిపిస్తుంది మనకి. వీలైతే శ్రావణ మాసంలో ఈ 5 శుక్రవారంలో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి. వీలైతే 108 పువ్వులు ఉన్న వాళ్ళతో ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చదువుకోండి. ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలామందికి వీలు కాక ఉద్యోగాలు చేసేవారు, ఇంట్లో పిల్లలతో సమయం కుదరని వాళ్ళు, హడావుడిగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది. అమ్మవారికి స్తోత్ర పారాయణం అంటే చాలా ఇష్టమే. అందులో ముఖ్యమైనది కనకదార స్తోత్రం తప్పనిసరిగా చదువుకోండి. శ్రావణ మాసంలో శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి. అది కొంచెం కష్టంగా ఉంటుందనుకోండి, చదవటం రాని వాళ్ళకి కనీసం ఫోన్లో పెట్టుకొని చేసుకుంటూ వింటూ ఉంటే మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత శక్తివంతమైన ఆ కనకదార స్తోత్రం. అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదా, అది కూడా ఎవరైనా చదువుకోవచ్చు. బ్రహ్మముహూర్తంలో పూజ అంటే మామూలు విషయం కాదు. అందులో చాలా శక్తి ఉంటుంది. ఆ పూజ అనేది ఉదయం 5 నుంచి 6 లోపు మన పూజ పూర్తవ్వాలి. ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోకి కూడా శుభశకునాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి. ఇల్లంతా మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంటి మొత్తం కూడా 4 మూలల కూడా సాంబ్రాణి ధూపం తప్పకుండా వేసుకోండి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి? శ్రావణ మాసంలో ఈ 5 శుక్రవారాల్లో ఏదో ఒక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి. అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా. ఆవు పాలు దొరకని పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టండి. లేదంటే పులిహోర కానీ ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించండి. ముఖ్యంగా ఇవన్నీ చేయడం కంటే ముందే ద్వారాన్ని పూజించుకోండి. శుక్రవారం నాడు కడగకూడదు కాబట్టి ముందు రోజు నైటే శుభ్రంగా గుమ్మాన్ని కడిగి పసుపు కుంకుమ బియ్యపిండితో అలంకరించుకొని ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడపని అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోండి. దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళైతే మాంసాహారం అస్సలు తినకండి. అలా ఉండలేని వాళ్ళు కనీసం శ్రావణ మాసాల్లో
శ్రావణ శుక్రవారాల పూట కూడా మాంసం తినకుండా ఉండేది ట్రై చేయండి. అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారం చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం అయితే తప్పకుండా పాటించాలి. ఉదయం సాయంత్రం టిఫిన్ చేసిన ఒంటిపూట భోజనం చేయడం చాలా మంచిది. శ్రావణ శుక్రవారం నాడు కూడా ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడల్లా దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే ఇంకా మంచిది. వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు, శ్రావణ శుక్రవారంలో కూడా మీరు ఎవరైనా ముత్తైదుకు తాంబూలం ఇవ్వచ్చు. మీకు ఎవరైనా సరే ఒకరికి కానీ ముగ్గురికి కానీ మీరు ఎంతమందికి అయినా సరే తాంబూలం ఇవ్వచ్చు. వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి కూడా తాంబూలం ఇవ్వచ్చు. అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం 2 అరటిపళ్ళు అయినా సరే తాంబూలంగా ఇవ్వచ్చు. తాంబూలం ఇచ్చేటప్పుడు వాయనంలో తప్పకుండా ఆకులు వక్కలు ఉండేలా చూసుకోండి. అలాగే కొద్దిగా శనగలు కూడా వేసి తాంబూలంగా ఇవ్వండి. ఇలా తాంబూలం తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో దీపారాధన పూజ చేసుకోవాలి. మళ్ళీ ఆ సమయంలో ధూపం వేస్తే చాలా మంచిది. ఇంట్లో దీపారాధన చేసుకొని అమ్మవారికి పంచోపచారాలు సమర్పించుకొని ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీ దగ్గర ఉన్న పాలు పళ్ళు తేనె ఇలా ఏదైనా సరే నైవేద్యంగా అమ్మవారి సమర్పించి పూజ పూర్తి చేసుకోండి. మీకు ఈ వీడియో మటుకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.